తెలంగాణలో 17కు 17 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో సీఎం సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 100 రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్ అమలు చేసిన గ్యారెంటీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ దంపతులను జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా అందశ్రీ దంపతులకు సీఎం రేవంత్ జ్ఞాపికను బహుకరించారు. తమకు జరిగిన సన్మానానికి సీఎం రేవంత్ కు అందశ్రీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుద్దాల రచించిన శ్రమకావ్యం అనే పుస్తకాన్ని బహుకరించారు. తెలుగుదేశం విజయంలో మాదిగ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధమని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తొలి సమావేశాల్లో తీర్మానం చేయాలని మందకృష్ణ చంద్రబాబుని కోరారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ వెనుక చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయంటూ జోసన్ చెప్పారు. ఆయన ఓటమి భయంతో చంద్రబాబు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన 6గురితో కలిపి మొత్తం 18 మందితో జాబితా రిలీజ్ అయింది. ఇంకా 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు నుంచి జనసేన బరిలో నిలుస్తోంది. విశాఖ సౌత్, పాలకొండ, అవనిగడ్డ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది బీజేపీ. ఏపీలో 6, తెలంగాణలో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. అందులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ ఏదైనా కూటమి టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. తీరా బీజేపీ విడుదల చేసిన జాబితాలో నర్సాపురం టికెట్ను భూపతి వర్మ శ్రీనివాసరాజుకు కేటాయించారు. మొత్తం 111 మందితో చివరి జాబితా విడుదల చేసింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ ను గెలిపించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. బొలిశెట్టి లాంటి సేవాగుణంగా ఉన్న వ్యక్తుల చేతుల్లో అధికారం ఉంటే మరింత సేవ చేస్తారని అన్నారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే తాను బొలిశెట్టి గెలుపును కోరుకుంటున్నారని సుమన్ చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలం కాదని తెలిపారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ కేంద్రంగా మార్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాఫీ పంటలకు కేంద్రంగా ఉన్న అరకును గంజాయికి అడ్డాగా మార్చేశారని విమర్శించారు. 10వ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాటల తూటాల్లో పేలుతున్నాయి. రాజకీయ భిక్ష పెట్టిన జగన్ ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నెపోటు పొడిచారన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. దీనిపై అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కోటమిరెడ్డి శ్రీధర్. వైసీపీయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెన్నెపోటు పొడిచిందని ఫైర్ అయ్యారు. వేమిరెడ్డిది వెన్నెపోటు అయితే ఇన్ని పార్టీలు మారిన మీది వెన్నెపోటు కాదా అని నల్లపురెడ్డిని ప్రశ్నించారు కోటమిరెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో చికెన్ వ్యాపారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. గంటల వ్యవధిలో కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున చలపతిని కొందరు 2 కార్లలో వచ్చి అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేశారని బంధువులు అంటున్నారు. నటి సౌమ్య శెట్టి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను దొంగగా చిత్రీకరించినప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకుంటే తన భర్త సపోర్టుగా నిలిచారని తెలిపారు. చేయని తప్పుకు నిందలు వేసిన వారిపై పోరాటం చేద్దామని, భయపడాల్సిన పని లేదని అండగా నిలిచారని అన్నారామె. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తనను దొంగగా చిత్రీకరించారని, గతంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ పైన ఇలాగే చేశారని గుర్తు చేశారు. ఏదేమైనా రూపాయి ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా పాపులర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నా అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారా?
మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే సందేహాలకు ఆప్ నేతలు చెక్ పెట్టారు. జైలు నుంచి ఆయన పాలన ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఇవాళ తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఓ నోట్ రూపంలో జల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అతిషి మార్లీనాకు ఆయన పంపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి మెగా మార్చుకు సిద్ధమైంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మార్చి 31న కేజ్రీవాల్ కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపింది. విపక్ష కూటమిలోని కాంగ్రెస్, ఆప్లు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించాయి. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేశారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధ్వజమెత్తారు. పద్మారావుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలు అహంకారం, మర్యాదలకు మధ్య జరుగుతున్న పోటీ అని నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఎంపీ అరవింద్ కులాలు, మతాల పేర్లతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారని ఆగ్రహించారు. కామారెడ్డి జిల్లా చిన్న తక్కడపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. 161 జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బిచ్కుందాకు చెందిన సుధీర్గా గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంకేర్ ఆసుపత్రి రోడ్డులో 2 బైకులు ఎదురెదురుగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రైతు బజార్లను దళారీల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం రైతు బజారులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమిలి అసెంబ్లీ టికెట్ను జనసేన నాయకుడు సందీప్ కు కేటాయించాలని భీమిలి నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. భీమిలి నియోజకవర్గ వర్గానికి సంబంధించిన పలు సమస్యలపై సందీప్ పోరాటం చేశాడని, అందుకే భీమిలి టికెట్ను సందీప్ కు ఇవ్వాలని వారు కోరారు. రైతులను తక్షణమే ఆదుకునే చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. దేవరుప్పల మండలంలోనే ధారావత్ తండా గ్రామ పరిధిలోని ఎండిన పంటలను ఆయన పరిశీలించి రైతులను ఓదార్చారు. ఎంపీగా తనను గెలిపిస్తే రైతులకు కనీస మద్దతు ధరపై పార్లమెంట్లో పోరాటం చేస్తారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నాలు చేస్తే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎల్సన్ వర్మ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రత్యేక భేటీపై కూటమి వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోడీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మహిళలు, యువత మద్దతు పలుకుతున్నట్టు చెప్పారాయన. వాళ్లతో పాటు అన్ని వర్గాలకు చేరువ కావాలని లోక్సభ అభ్యర్థులను సూచించారు కిషన్ రెడ్డి. డ్రగ్ పార్సళ్ల పేరుతో నకిలీ పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన చేశారు. అజ్ఞాత వ్యక్తులు డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయవద్దన్నారు. ఒకవేళ మోసానికి గురైతే పోలీసులను సంప్రదించండి అని సజ్జనార్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు థంబ్నెయిల్స్ పెడుతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని మరోసారి చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ నెల 29న మేము సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరారు. హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి రంగంలోకి దిగారు. అనంతపురం నుంచి భారీ కాన్వాయ్తో వచ్చిన ఆయనకు పెనుగొండ నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. అఖండ మెజారిటీతో జిల్లాలోని అన్ని సీట్లు గెలుస్తామని పార్థసారథి అన్నారు.
కులాలను కించపరుస్తూ పోస్టులు చేసి యువత జీవితం నాశనం చేసుకోవద్దు అని కోరారు నర్సాపురం డీఎస్పీ జి శ్రీనివాసరావు. ఆచంట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు, కామెంట్లు చట్టరీత్యా నేరమన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ వెనుక చంద్రబాబు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయంటూ జోస్యం చెప్పారాయన. యువతే భారతదేశానికి భవిష్యత్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. యువత తలుచుకుంటే రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైలవరం రాజకీయం మారుతోంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన బొమ్మసాని సుబ్బారావును కలిశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన మద్దతు కోరారు. దేవినేని ఉమాను కూడా కలుస్తానని తెలిపారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ కేంద్రంగా మార్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాఫీ పంటలకు కేంద్రంగా ఉన్న అరకును గంజాయికి అడ్డాగా మార్చేశారని విమర్శించారు. 10వ తరగతి పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి వరప్రసాద్ కు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో ఢిల్లీలో కాషాయ కండువ కప్పుకున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును A1గా పోలీసులు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్ రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ నుండి 7గురు చొరబాటుదారులు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించారు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ పౌరులను బదర్ఘాట్లోని అగర్తాల రైల్వే స్టేషన్లో భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వీరంతా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లో చెన్నై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెల్లెలు వరుసైన ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆది దంపతులని పొగిడిన నోటితోనే తిడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 16,50,000 నగదుతో పాటు 5.5 కిలోల వెండిని సీజ్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాయకల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఆర్టీసీ బస్సులో నగదుతో పాటు వెండిని గుర్తించారు అధికారులు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామన్నపేటలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు శ్రవణ్ డబ్బుల కోసం కన్న తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం SEZలో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వ్యాన్ కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ 4 రోజులుగా నిలిపివేసిన వ్యాన్లో కంపెనీకి సంబంధించిన ఫైల్స్, మదర్ బోర్డులు, హార్డ్ డిస్క్లు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. నల్గొండ పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు టికెట్ దక్కకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. సినీ నటి సౌమ్య శెట్టి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను దొంగగా చిత్రీకరించాక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, కానీ నా భర్త పోరాటం చేద్దామని వారించడంతో విరమించుకున్నానని చెప్పారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నాకు భయం లేదన్నారు. భారత మాజీ వాయుసేనాధిపతి ఆర్కే సింగ్ భదౌరియా బీజేపీలో చేరారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ గా సేవలందించిన భదౌరియా సెప్టెంబర్ 2021లో పదవి విరమణ చేశారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం బాధించిందన్నారు. పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా ఓడిపోతారని జోసెన్ చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటును పాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించారు. ఎంపీగా తనను గెలిపిస్తే రైతులకు కనీస మద్దతు ధరపై పార్లమెంటులో పోరాటం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి చీమరెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ శివార్లలో రైతులు ధర్నాలు చేస్తే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చీమరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో నయా దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ టాక్సీలు, ఆటో యజమానులు దందాకు పాల్పడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లను ప్రైవేట్ టాక్సీలు, ఆటో వాళ్ళే అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. భక్తులను తీసుకెళ్లి శ్రీవారి మెట్టు మొదట్లోనే టోకెన్లు తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టోకెన్లతో బస్సులు, టాక్సీలు, కార్లలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ముంబై మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ లక్ష్యం ఛేదించేలా కనిపించేనా కానీ చివరిలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 43 పరుగుల వద్ద అవుట్ అయి త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నారు. తన కల నిజమైందంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అట్లీ ఆనందం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడంపై ఆయన పోస్ట్ పెట్టారు. ఎన్టీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించింది. సినీ, క్రీడలు తదితర రంగాల్లో సేవ చేసిన వారికి ఈ పురస్కారాలు ప్రకటించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అవార్డులు అందజేశారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా సాబ్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ 4 రోజుల షూటింగ్కే 4 కోట్లు ఖర్చయ్యాయని మారుతి తెలిపారు. ఒకప్పుడు 30 లక్షలతోనే ఈ రోజుల్లో అనే మూవీ తీశానన్నారు. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్ లో 3 సినిమాలు తీసేవాడినని తెలిపారు. కాగా రాజా సాబ్ బడ్జెట్ 100 కోట్ల పైనే ఉంటుందని టాక్. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిలిచారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఆమె పోటీ చేయనున్నారు. కంగనా రనౌత్ అనేకసార్లు హిందూ వ్యతిరేకులపై ధర్మానికి అనుకూలంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బీజేపీ రిలీజ్ చేసిన అభ్యర్థుల 5వ జాబితాలో కంగనా రనౌత్కు చోటు కల్పించడం విశేషం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మొహసిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వహాబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం మూవీ మేకర్స్ 200 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం 150 కోట్ల నుంచి 170 కోట్ల వరకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఆర్టికల్ 370 మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జియో సినిమా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19న ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లోనూ ఆర్టికల్ 370 స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం మూవీ తీయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారట. అయితే వారితో సహి పలువురు ఆర్టిస్టులు పబ్లిక్ గా కనిపించడం మానేయాలని దర్శకుడు నితేష్ తివారీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హీరో హీరోయిన్లు పబ్లిక్ గా ఎవరికి కనిపించరని సమాచారం.
తన భర్త ప్రముఖ నటుడు సూర్యపై నటి జ్యోతిక ప్రశంసలు కురిపించారు. మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఆయన ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని, అందుకు తానెప్పుడు గర్వపడతానని అన్నారు. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా ఉమెన్ రోల్ కు నిడివి ఎక్కువగా ఉన్నా ఆయన పట్టించుకోరని చెప్పారు. అందుకే జై భీమ్ సినిమా ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. ది కేరళ స్టోరీ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. సన్ఫ్లవర్ 2 సిరీస్ కోసం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారేదాకా బార్లో గడిపానని తెలిపారు. నైట్ బార్లలో డాన్సర్స్ ఎలా డాన్స్ చేస్తున్నారు, వారి బాడీ లాంగ్వేజ్, ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నానన్నారు. అందుకే ఆ పాత్రకు అంత గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చింది అదా శర్మ. తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీలపై తమిళ నటుడు శివకార్తికేయన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్ లో శ్రీలీల హీరో శివకార్తికేయన్ తో కూర్చి మడతపెట్టి పాటకు హుక్ మూమెంట్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ అని శివకార్తికేయన్ ఈ సందర్భంగా కొనియాడారు.